పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండేది. Tabitha, arise. మరి తబితా లెమ్మనగా Very small word. మరి ఇది ఎంతో చిన్న వాక్యం. Do we need to struggle hard to pronounce this word? మరి ఇది మనము పలకడానికి చాలా కష్టతరంగా ఉందా? How simple it is. Tabitha, get up. మరి తబితా లెమ్ము అనేది ఎంత మరి చాలా సులువుగా ఉంది. Very simple word. చాలా సులువైనటువంటి మాట. And also how it is, how much powerful it is. కానీ ఆ మాటలు, ఆ చిన్న మాటలు ఎంత శక్తి ఉంది. So that dead body, మరి చనిపోయినటువంటి శవం, who died hours before, కొన్ని గంటల క్రితం చనిపోయినటువంటి మరి శవం, they washed her and kept on the table. ఆమెను కడిగి మరొక టేబుల్ పైన పడుకోబెట్టారు. That is dead body. అది మరి ఒక శవం. There is no life in her. దాంట్లో ఏమాత్రం కూడా జీవం లేదు. But life has come into her. మరి కానీ ఆమె లోపలికి జీవం మళ్ళా తిరిగి వచ్చింది. By a single word. ఒక చిన్న మాట ద్వారా జీవం వచ్చింది. A simple word. చాలా మరి సులువైనటువంటి మాట ద్వారా. If you remove that Tabitha, the word is just rise. మరి అక్కడ తబితాన్ని తీసేస్తే ఉన్నటువంటి మాట లెమ్ము అనేది. Just rise. లెమ్ము అనే మాట. It is not a big message. అది చాలా పెద్ద సందేశం కూడా కాదు. Peter did not prepare for that. మరి పేతురు దాని కొరకు ఒక పెద్ద మెసేజ్ ఏం ప్రిపేర్ అవ్వలేదు. If somebody asks me to prepare a message, మరి ఎవరైనా నన్ను ఒక మెసేజ్ ప్రిపేర్ అవ్వమని అడిగితే I will sit for 1 week. ఒక వారం అంతా కూర్చుంటా వాక్యం ఇవ్వడానికి. What to tell there? ఏం చెప్పాలని ఒక How వారం to అంతా impress the కూర్చుంటా. audience. మరి నేను వచ్చినటువంటి విశ్వాసుల్ని ఎలా మరి నేను అభినందించాలని, So that they may call me again. మరి మరలా పిలవడానికి నేను ఎలా చెప్పాలని అంతగానో ప్రిపేర్ అవుతాను. But Peter, did he prepare anything? పేతురు ఆ విధంగా సిద్ధపడ్డాడా? Nothing. He did not prepare anything. పేతురు మరి ఆ విధంగా ఎంత మాత్రం కూడా సిద్ధపడలేదు. In fact, there is no need to prepare to say arise. వాస్తవానికి అక్కడ మరి సిద్ధపడాల్సిన అవసరం కూడా లేదు లెమ్మనడానికి. Because the word is very small. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మాట ఎంతో చిన్నదది. Just rise. లెమ్ము అన్నాడు. Just rise, madam. మరి మేడం నువ్వు లెవ్వు అని చెప్పాడు. Or just rise, sister. సిస్టర్ మరి దయచేసి లెమ్ము అని చెప్పాడు. It's like simply one woman is sleeping somewhere. అది ఎలా ఉందంటే ఎవరైనా ఒక సిస్టర్ పడుకుంటే అమ్మ పడుకుంది చాలు లెవ్వు అన్నట్టుంది. Sister, get up, it is already time over. మరి సహోదరి లెవ్వు ఇక టైం అయిపోయింది అన్నట్టుంది. Like that, so simple. Peter going there and asking her to get up. అంత సులువుగా పేతురు అక్కడికి వెళ్ళి ఆ మాట చెప్పి తబితా లెమ్ము అన్నాడు. If there is no Peter, let us try to make her to live. మనం అనుకుందాం ఇప్పుడు అక్కడ పేతురు లేకుంటే మనం వెళ్ళి ఆమెను లేపడానికి ప్రయత్నిస్తాం. Without Peter, we will try to wake up her. పేతురు లేకుండా ఆమెను లేపడానికి మనం ప్రయత్నిస్తాం. What else we can do? మనం ఏం చేస్తాం? We will take her to somewhere. మనం ఆమెను ఎక్కడికో తీసుకెళ్తాం. ఇంకా We will take her to a Baba. మరొక బాబా దగ్గరికి తీసుకెళ్తాం. Or to a doctor will shout at us because they already know that after death what we can do, they say. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అంటారు వాళ్ళకి తెలుసు చనిపోయిన శవాన్ని ఎందుకు తీసుకొచ్చారని మనమేకే తిడతారు. ఇంకా If we take her to a divine temple, మరి ఏదైనా పుణ్యక్షేత్రాలు కనుక మనం ఆమె శవాన్ని తీసుకెళ్ళినట్లయితే think we may taking her to a Calvary temple. అనుకుందాం మరి మన దగ్గర ఉన్న హైదరాబాద్లో కల్వరి టెంపుల్కి తీసుకెళ్తే I don't think somebody has taken a dead body to Satish Kumar and asked him to pray to get up. మరి నాకు ఎప్పుడు కూడా తెలియదు ఎవరైనా అట్లా శవాన్ని కల్వరి టెంపుల్కి తీసుకెళ్ళి లెమ్మని చెప్పేసి అడిగినట్టు. There is no one else. I never saw anybody who took a dead body to pray and by faith to get her wake up. మరి నేనైతే ఎప్పుడు వినలేదు ఎవరైనా విశ్వాసం చేత ఆ విధంగా డెడ్ బాడీని తీసుకెళ్ళి ఈమెను లేపని చెప్పి అడిగినట్టు. How hard it is? Can we do? Is it possible? చూడండి ఎంత కష్టతరమైనది, అది సాధ్యమా, ఎంత కష్టంగా ఉందా విషయం. Recently one RSS person, he was born lame. మరి ఈ మధ్య కాలంలో ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి అతను కుంటివాడిగా ఉన్నాడు. He challenged all the churches and men of God. మరి అతను అన్ని సంఘాలను మరి దైవజనులందరినీ కూడా మరి ప్రశ్నించాడు, ఛాలెంజ్ విసిరాడు. I could see many preachers saying and healing many people, those who are sick. So now I am ready. I am really a lame person. మరి నేను చూస్తా ఉన్నాను ఈ దైవజనులు ఎంతో మందిని స్వస్థపరుస్తున్నారు కదా, మరి నేను కుంటివాణ్ణి అని చెప్పేసి ఛాలెంజ్ విసిరారు. If anybody is there, let me know. I will come there.
మరి ఎవరైనా స్వస్థపరిచే పాస్టర్ ఉంటే చెప్పండి, నేను వస్తాను, మీరు నన్ను స్వస్థపరచండి అని ఛాలెంజ్ విసిరాడు. If you heal me, my family and whole village people will accept Jesus. మరి నన్ను గనుక ఎవరైనా స్వస్థపరిస్తే నేను మాత్రమే కాదు, నా కుటుంబం, మా ఊరందరూ వచ్చి యేసు ప్రభువుని నమ్ముకుంటామని చెప్పారు. Till now nobody has come. Nobody has called him since last 5 years. మరి గత 5 సంవత్సరాల క్రితం అతను ఛాలెంజ్ విసిరాడు. ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు స్వస్థపరచడానికి. Because such a difficult thing it is. ఎందుకంటే అది చాలా కష్టమైనటువంటి విషయం. A small healing also very difficult. మాకు చిన్న స్వస్థత కూడా అది ఎంతో కష్టతరం అయిపోయింది. It's not easy. అదంత సులువైంది కాదు. I saw once in a husband meetings. Husband has come to Nizam College grounds and he arranged a big meeting there. దైవ సేవకుడు అజ్మాన్ అనేటువంటి వ్యక్తి నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు. He prayed for sick people and he healed many people. అక్కడ ఉన్నటువంటి రోగుల గురించి ప్రార్థించాడు. అక్కడ ఎంతో మందిని స్వస్థపరిచాడు. Many people rushed to the stage and they shared their testimony. మరి ఎంతో మంది ఆ స్టేజ్ పైకి వచ్చి వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారు. The meeting over, everybody went to their places. మీటింగ్ అయిపోయింది, ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. One lame man laid there. మరొక కుంటివాన్ని అక్కడికి తీసుకొని వచ్చారు. And some preachers, some trained pastors has come and gathered around him. అక్కడ ఉన్నటువంటి తరబీదు పొందేటువంటి సేవకులు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి చుట్టూ కూడా గుమిగూడారు. And they started praying for him. వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తున్నారు. Lord, heal him right now. ప్రభువా, మరి అతన్ని ఇప్పుడే స్వస్థపరచని ప్రార్థిస్తున్నారు. Lord, heal him like that. ప్రభువా, స్వస్థపరచని ప్రార్థిస్తున్నారు. Everybody prayed. అందరూ కూడా ప్రార్థిస్తున్నారు. I am watching. నేను అక్కడే ఉండి ఇదంతా I am గమనిస్తున్నాను. thinking how he will wake up. Will he stand like that? So many questions are going in my mind. నేను అనుకుంటున్నాను, ఇతను స్వస్థపరచబడతాడా, నిజంగానే లేచి నడుస్తాడా అని నేను ఎన్నో విషయాలు అనుకుంటున్నాను. He has some strength. He has been trying with his best. అతను మరి లేవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు, నడవడానికి. Get up, they are telling. వాళ్ళందరూ అంటున్నారు, లేవు, నడువు అని చెప్పేసి చెప్తున్నారు. And he tried and got up little bit 1 feet and fallen down again. మరి అతను ఎంతో కష్టంతో లేచి నిలబడి మళ్ళీ వెంటనే కింద పడిపోయాడు. Not possible. అది సాధ్యం కాలేదు. How difficult it is. చూడండి ఎంత కష్టమైంది. So many God servants has tried and left it there. ఎంతో మంది దైవ సేవకులు ప్రయత్నించి వదిలేశారు. They came to know that it is not possible with us. వాళ్ళకి అర్థమైంది ఇది మనతోటి సాధ్యమైనది. How hard it is to wake him a dead person. మరి అదే కష్టమైనప్పుడు ఈ శవాన్ని లేపడం ఎంత కష్టమైంది. But Peter, how simply he said and made her to wake up. కానీ పేతురు ఎంతో సులువుగా చనిపోయిన శవాన్ని లేవని చెప్పి The life has come back into her. ఆమె లోపలికి మరలా జీవం వచ్చేసింది. What a wonderful thing. ఎంతో అద్భుతమైనటువంటి He విషయం. did not struggle at all. అతను ఏమాత్రం కూడా కష్టపడలేదు. He did not keep on praying for half day. అతను మరొక సగం డే అంతా కూడా ప్రార్థించలేదు ఆమె గురించి. He did not struggle at all. ఆమె గురించి ఎంత మాత్రం కూడా కష్టపడలేదు. He simply said one word. ఒక చిన్న మాట చెప్పాడు. Which is very easy. I don't think something more easier than that. దానికన్నా సులువైన మాట ఉంటుందని నేను అనుకోను. ఇంకా అంత సులువైన మాట అది. So he said, అతను చెప్పాడు, get up Tabitha. తబిత లేము అన్నాడు. She got up. ఆమె లేచింది. Let us think in our lives. మనం ఇప్పుడు దీని గురించి మన జీవితాల గురించి ఆలోచిస్తాం. Why we are struggling in our lives for each and every problem. మనము మరి మన జీవితంలో వచ్చే ప్రతి సమస్య గురించి ఎందుకు మనం అంతగానం కష్టపడుతున్నాం? It's a very impossible situation made easy for Peter. ఎంతో కష్టతరమైనటువంటి విషయం పేతురుకు అది ఎంతో సునాయాసనంగా అయిపోయింది. Very easy things also become very hard for us. మన విషయంలో సులువైన విషయాలు కూడా ఎంతో కష్టతరంగా మారుతున్నాయి. They are becoming very hard for us. అవి మనకి ఎంతో కష్టతరంగా అయిపోతున్నాయి. They are very easy for others. వేరే వాళ్ళకి సులువైతున్నాయి కానీ మనకు మాత్రం కష్టమవుతున్నాయి. For example, earning money now how hard it became for us. ఉదాహరణకు డబ్బు సంపాదించడము మనకి ఎంత కష్టతరం అయిపోయింది. How much strained we are. మనం ఎంత కష్టపడుతున్నాం. For example, earning nice marks also. మరి ఎగ్జామ్ లో మరి మార్కులు తెచ్చుకోవడం కూడా ఎంతో కష్టమైపోతుంది. How difficult it became. ఎంత కష్టమైపోయింది మనకి అది. My daughter, I and my wife and she and the whole church people struggle to make her better. మరి నా కూతురు మార్క్స్ తెచ్చుకోవడానికి నేను మా భార్య సంఘం అంతా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. Of course, the final hard work is belongs to her. చివరిగా మరి తనే కష్టపడింది, ఆ కష్టమంతా తనకే చెందుతుంది. But there is lot of support given to her. మరి సంఘంగా మేము ఎంతగానో తనకి మరి సపోర్ట్ ఇచ్చాం. That's why let us think why that earning marks or earning money,
why it became so hard for us? మరి చూడండి, డబ్బు సంపాదించడం కానీ మార్కులు తెచ్చుకోవడం కానీ ఎందుకు అంత కష్టతరం అయిపోతుంది? So controlling our children also, see how became hard. మరి పిల్లల్ని మనం మరి క్రమశిక్షణలో పెట్టడం కూడా ఎంతో కష్టతరం అయిపోతుంది. Many children of men of God, they are running, roaming on the roads. మరి దైవజనుల పిల్లలు అందరూ కూడా వాళ్ళు బయట తిరుగుతా ఉన్నారు. Because that is a very difficult task for them to control them. ఎందుకంటే అది వాళ్ళకి ఎంతో కష్టతరమైనటువంటి విషయం. And how hard it is to maintain our family, our good testimony. మరి మన కుటుంబాలని కాపాడుకోవడానికి, సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి మనకి ఎంత కష్టం అవుతుంది. Simply we are struggling to overcome a simple sin. మరి చిన్న పాపాన్ని జయించడానికి కూడా మనకి ఎంతగానో కష్టం అవుతుంది. Some people are unable to overcome one small habit like pan parag or small cigarette. కొంతమంది మరి పొగ త్రాగడం, గుట్కా తినడం అలాంటివి చిన్న వాటిని కూడా జయించలేకపోతున్నారు. They are struggling very much to end a wrong relation. వాళ్ళు ఆ యొక్క సావాసం నుండి దూరం కావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. But why it's not become easy for us? ఎందుకు వాళ్ళకి అది సులువుగా కాలేకపోతుంది? Very small things are not becoming easy for us. చాలా చిన్న విషయాలు కూడా మరి సులువైనగా కాలేకపోతుంది. Why we are struggling so much? ఎందుకు మనం అంతగానో కష్టపడుతున్నాం? We are struggling, we are striving. మనం చాలా కష్టపడుతున్నాం. We are taking pain. మరి ఎంతగానో బాధను అనుభవిస్తున్నాం. We have been sweating. మరి దానికోసం ఎంతో మనం చెమటోరుస్తున్నాం. We are getting stressed. మరి దాని వల్ల ఎంతో ఒత్తిడికి We గురవుతున్నాం. have been taking others' help also. వేరే వాళ్ళ సహాయాన్ని కూడా తీసుకుంటున్నాం. And we are stretching our hands towards everybody మరి అందరి వైపు దీనంగా మన చేతులు చాపుతున్నాం. for financial help. మరి ఆర్థిక సంబంధం. Brother, do you have some money? మరి సహోదరుడా, నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? Brother, do you have some money? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? Do you help me? నువ్వు నాకు సాయం చేయగలవా? My life became very hard. మరి నా జీవితం ఎంతో కష్టంగా అయిపోతుంది. Situation has come into such a hard condition. మరి పరిస్థితులు ఎంతో ఘోరంగా తయారవుతున్నాయి. Our health also, how it became hard. మన ఆరోగ్యం కూడా ఎంతో ఘోరంగా తయారవుతుంది. How it became very so impossible to attain a good health. మరొక మంచి ఆరోగ్యంగా జీవించడం కూడా మనకి ఎంతో కష్టంగా అయిపోతుంది. How hard it became to achieve a government job also. ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టడం కూడా ఎంతో కష్టతరంగా మారిపోతుంది. Even worldly people are simply getting government job, not only one but 3. ఈ లోకస్తులు ఎంతో సునాయాసనంగా జాబ్ కొడుతున్నారు. ఒకటి కాదు, మరి 3 జాబ్లు వస్తున్నాయి వాళ్ళకి. But for us, మన విషయానికి వస్తే we are struggling so much and unable to get a simple job like peon also. మనం ఎంత కష్టపడుతున్నాం అంటే ఒక ప్యూన్ జాబ్ కూడా సంపాదించలేకపోతున్నాం. Why it became so hard for us? ఎందుకు మనకి ఇవన్నీ కూడా కష్టతరంగా మారుతున్నాయి? Because there is something different, sir. Our life and Peter life. ఎందుకంటే మన జీవితంకి పేతురు జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంది. Our life is like this. మన జీవితం ఈ విధంగా ఉంది. Chapter 3 and verse 17 and 18 of Genesis. 3వ అధ్యాయము 17-18 వచనాలు. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలంలోని పంట తిందువు. Look here those words how God describing. చూడండి ఇక్కడ ఎలాంటి మాటలు దేవుడు మరి వివరిస్తా ఉన్నాడు. You will try hard. నువ్వు బాగా ప్రయాసపడతావు. Because you have listened to the voice of your wife and have eaten the tree of which I commanded you, you shall not eat of it. Cursed is the ground because you in pain you shall eat of it. In pain you shall eat of it. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటేవి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందు. So that is the reason we are struggling for every simple thing. ఈ కారణం బట్టి మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతగానో కష్టపడుతున్నాం. Eating became very hard for us. తినడం కూడా మనకి ఎంతో కష్టమైపోయింది. It is very easy to a bird to eat. మరి పక్షికి, ఒక చిన్న పక్షికి తినడం అనేది ఎంతో సులువైంది. If a bird goes outside somewhere, it will get nice food. మరి పక్షి బయట తినడానికి వెళ్తే దానికి ఏదో కొంచెం ఆహారం దొరుకుతుంది. But if we go outside, మనం బయటికి వెళ్తే shall we get in the same way? మనకు ఆ విధంగా ఆహారం దొరుకుతుందా? No. We have to plant it, we have to raise it, and we have to pluck the corns and we have to grind it well. And after that we have to make the bread, and after that cooking we have to eat. So much hard it became. మరి మనం విత్తనం వేయాలి, అది మొలకెత్తాలి, పంట పండించి దాన్ని మరి ధాన్యంగా నూర్చుకొని మనం తినాలి. అది మనకి ఎంతో కష్టతరం అయిపోయింది. So this is what we have to understand. Our eyes must be open today.
మనం ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజు మన యొక్క కన్నులు తెరవబడాలి. We are forgotten the simple way of living. మరి మనం ఆ సులువైనటువంటి జీవన విధానాన్ని మర్చిపోయాం. We have left the place where we can simply the arrangements of God that provided for us. దేవుడు మనకి ఏదైతే సిద్ధపరిచాడో ఆ స్థలం నుండి మనం పక్కకు వెళ్ళిపోయాం. The life that God has provided for us, we have left that. దేవుడు ఏ జీవితాన్ని అయితే మనకు ఇచ్చాడో ఆ జీవితం నుండి మనం వైదొలిగిపోయాం. We have lost the access to that life. మరి మనం అంతా దేవుడు మనకి ఏదైతే ఉద్దేశించాడో అదంతా కూడా మర్చిపోయాం. We have been driven away from the life of that paradise. మరి ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి జీవితం నుండి మనం ఎంతో పక్కకు తొలగిపోయాం. That's why we have come to the ground. అందుకే మనము ఈ యొక్క శపించబడినటువంటి నేలపైకి వచ్చాం. This is a different ground. ఇది ఎంతో మరి వ్యతిరేకమైనటువంటి ప్లేస్ ఇది. This ground is a cursed ground. ఇదంతా కూడా శపించబడింది. Now we are stood on that. మనం ఇప్పుడు దానిపైన నిలబడ్డాం. The cursed ground is waiting for us. ఆ శపించబడిన నేల మన కోసం ఎదురు చూస్తుంది. So that's why everything became hard in that cursed ground. దాన్ని బట్టే శపించబడిన నేలలో ప్రతిదీ కూడా మనకు ఎంతో కష్టం. This farming is very difficult. It became very difficult. వ్యవసాయం చేయడం కూడా ఎంతో కష్టతరం అయిపోయింది. Whatever you do, ఏది చేసినా కూడా you have to, your struggle will, your pain or your work will be wasted. నీ ప్రయాసము నువ్వు పడే కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. See, storm comes and all the crops will damage. మరి పెద్ద తుఫాన్ వస్తుంది, ఆ పంట అంతా కూడా నష్టపోతుంది. So what a big loss. దానివల్ల ఎంత గొప్ప మరి నష్టం చూడండి. That farmer goes away into some place and hangs himself. ఆ రైతు వేరే ఎక్కడికి వెళ్ళి మరి ఊరేసుకుంటున్నాడు. It became hard because he's thinking that I struggled a lot, I strained a lot, I sweat a lot for this work. Now it totally damaged and destroyed. అతను అనుకున్నాడు, నేను ఈ పంట కోసం ఎంతో శ్రమించాను, కష్టపడ్డాను, చెమటోడ్చాను, కానీ ఇప్పుడు అంతా కూడా వృధా అయిపోయిందని అనుకున్నాడు. How should I repay those credit debts? మరి దానికోసం తెచ్చిన అప్పుల్ని ఇప్పుడు ఎలా తీర్చాలి? I cannot. నేను తీర్చలేను. Life became very hard. జీవితం మరి ఎంతో ప్రతికూలంగా మారింది. It's not easy to live. మరి అది బ్రతకడం ఎంతో కష్టం ఇప్పుడు. It's not easy to raise my children. నా పిల్లల్ని పెంచడం ఎంతో కష్టం ఇప్పుడు. It's become very hard for me to provide my family. నా కుటుంబాన్ని పోషించుకోవడం ఇప్పుడు నాకు ఎంతో కష్టతరమైంది. That's why I cannot live. దాన్ని బట్టే ఇప్పుడు నేను జీవించలేను. I'll die. నేను చనిపోతాను. Because life become hard, that's why people are dying. జీవితం అంత కష్టమైంది కాబట్టి జనాలు చనిపోతా ఉన్నారు. But why? Because it is very easy for Peter. కానీ పేతురుకి ఎందుకు అంత సునాయాసంగా అయిపోయింది? Did he try for any money? అతను ఎప్పుడైనా డబ్బు కోసం సంపాదించడం కోసం ప్రయత్నించాడా? It doesn't have any money at all. అతని దగ్గర మనీ డబ్బు ఏమాత్రం కూడా లేదు. Kindly let us read these words. దయచేసి ఈ భాగం చదవండి. Acts chapter 3. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. Look at these words. ఇక్కడ ఈ మాట చూడండి. Peter doesn't have any money or any gold. పేతురు దగ్గర డబ్బు లేదు, వెండి బంగారాలు కూడా లేవు. He is not calculating that money to purchase a land. ఒక భూమి కొనాలని ఆలోచించట్లేదు. Just he is thinking to give some change to that beggar. మరి ఆ యొక్క భిక్షగానికి ఇవ్వాలని చూస్తా ఉన్నాడు. Even that chiller also he doesn't have. అంత మరి తక్కువ మనీ కూడా పేతురు దగ్గర లేదు. Not even 50 NP or 1 rupee. ఒక రూపాయి కూడా లేదు పేతురు దగ్గర. So, but how easy it became to live simple life to Peter. పేతురుకు జీవించడం అనేది ఎందుకు అంత సులువైపోయింది? Without money he is simply living. డబ్బు లేకుండా అతను ఎంతో సులువుగా జీవిస్తున్నాడు. Without gold he is simply living. బంగారం లేకుండా కూడా సులువుగా జీవిస్తున్నాడు. Without money he is traveling everywhere. డబ్బులు లేకుండా అతను మరి అంతటా కూడా తిరుగుతా ఉన్నాడు. Without money he is living a good and healthy life. డబ్బు లేకుండా అతను ఎంతో మరి ఆరోగ్యంగా సుఖంగా He is జీవిస్తున్నాడు. not at all worrying about medical expenses. మరి నా ఆరోగ్యం అయితే దానికి మందుల గురించి ఎలా అని కూడా ఆలోచించట్లేదు. Recently I met a pastor, God servant. నేను మరి ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ని కలిశాను. He told me how much is the church is giving to him. ఆ సంఘం మరి అతనికి ఎన్ని డబ్బులు ఇస్తుందని చెప్పాడు. And he calculated everything. He explained the expenses. అతను అంతా కూడా లెక్క చూసి చెప్తా ఉన్నాడు దేనికి ఎంత ఖర్చు అవుతుంది. So his medical expenses first. అతను మరి డబ్బు మందుల గురించి ఎంత ఖర్చు అవుతుంది? 3,000-4,000. 3 నుంచి 4,000 అవుతుంది every month. ప్రతి నెల. So for food so much money. మరి ఆహారం కోసం కొంచెం ఖర్చు అవుతుంది. Brother, they are giving so much money.
మరి సహోదరుడా నాకు వాళ్ళు చాలా కొంచెం ఇస్తున్నారని How can చెప్తున్నారు. I live నేను ఎలా బ్రతకాలి? within this small amount of money? ఇచ్చే ఈ చిన్న అమౌంట్ తోటి నేను ఎలా బ్రతకాలి? See how hard it became to live a life. చూడండి మరి జీవించడం అనేది ఎంత కష్టతరం But అయిపోయింది. Peter doesn't have 1 rupee at all with him. పేతురు దగ్గర ఒక రూపాయి కూడా లేదు మరి. But then how he is living simply, easily, happily? పేతురు మరి ఏ విధంగా అంత సులువుగా మరి చాలా సౌకర్యంగా జీవిస్తా ఉన్నాడు? Because Peter life is different and our life is different. ఎందుకంటే పేతురు జీవితం వేరు, మన జీవితం వేరు. We are standing on the ground where the ground was cursed. మనము శపించబడిన నేలపైన నిల్చున్నాం. But Peter is not living on that same ground where పేతురు we are standing. ఆ శపించబడిన నేలపైన మనం ఎక్కడైతే నిలబడ్డామో అక్కడ నిలబడట్లేదు. He passed to another ground. అతను వేరే నేలకు వెళ్ళిపోయాడు. He passed from wilderness to promised land. అతను అరణ్యం నుండి మరి వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయాడు. That is the experience, అది అతని యొక్క అనుభవం. a spiritual status. అది మన ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. Why we are not able to cross that? మనం ఎందుకు దాన్ని Our దాటలేకపోతున్నాం? life is literally looking like that we are living in a desert or in where Israel's lived long in that wilderness. మరి మన జీవితాలు చూస్తే మనం అన్ని కూడా మనకు వచ్చే పరిస్థితులు ఏదో అరణ్యంలో జీవిస్తున్నట్టే ఉన్నాయి. So ఇశ్రాయేలు జనాలు. even though you may say I'm happy, but your face can represent that. నువ్వు చెప్పొచ్చు నేను సంతోషంగానే ఉన్నానని, కానీ నీ ముఖంలో కనబడట్లేదు. But everybody can understand that you are not in a good position. You are roaming in the wilderness. అందరు అనుకోవచ్చు నువ్వు మంచి పరిస్థితులు లేవు, నువ్వు అరణ్యంలో ఉన్నావని. They will think like. వాళ్ళు అనుకుంటారు. But you will say that I am happy with Christ. నువ్వు అనుకుంటావు నేను చాలా సంతోషంగా ఉన్న దేవునితో. God is helping me, you may say. దేవుడు నాకు సాయం చేస్తున్నా నువ్వు చెప్పొచ్చు. But every other person can understand and observe in your face. They can understand that you are living in wilderness. వేరే వాళ్ళు నీ మొహం చూసి వాళ్ళు ఏమనుకుంటారంటే నువ్వు నిజంగా అరణ్యంలో జీవిస్తున్నావు అనుకుంటారు. You are hardly surviving. నువ్వు చాలా కష్టంగా జీవిస్తున్నావు You అనుకుంటారు. are not enjoying life at all. నువ్వు జీవితాన్ని ఏమాత్రం కూడా ఎంజాయ్ చేయట్లేదు You are అనుకుంటారు. not tasting the life of Lord Jesus Christ. మరి యేసుప్రభు ఇచ్చినటువంటి జీవాన్ని నువ్వు ఎంత మాత్రం Lord చూడట్లేదు Jesus Christ అనుకుంటారు. was telling, I came to the earth to give them an abundant life. యేసుప్రభు చెప్తున్నాడు నేను మీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. You never tasted that abundant life at all. నువ్వు ఆ సమృద్ధి అయిన జీవాన్ని ఇంతవరకు ఎప్పుడు కూడా రుచి చూడలేదు. What a tragedy it is on our behalf. మరి మనందరి జీవితాల్లో ఇది ఎంతో విషాదకరమైనటువంటి మాట. Are you understanding my words? మీకు అర్థమవుతుందా నేను చెప్పేటువంటి మాటలు? You will never hear anywhere, even in the YouTube, this message. యూట్యూబ్లో కానీ మరి ఎక్కడ కానీ ఇలాంటి మాటలు ఈ సందేశాలు మీరు వినకపోయి ఉండొచ్చు. That's why be careful what you are listening. కాబట్టి చెప్పే ప్రతి మాట గురించి Am I జాగ్రత్త preaching వహించండి. anything wrong? నేను మీకు ఏమైనా తప్పు బోధిస్తున్నాను? But everything perfect in the will of God. అది ప్రతిది కూడా దేవుని చిత్తంలోనే ఉంది. God has opened. దేవుడు మరి దాన్ని మనకు తెరిచాడు. Holy Spirit has opened that key. పరిశుద్ధాత్ముడు మనకు దాన్ని తాళచెవిని తెరిచాడు. We are able to taste that. మనం దాన్ని రుచి చూడాలి. Now Holy Spirit has opened the treasury of His word. మరి పరిశుద్ధాత్ముడు మనకు ఆ పరలోక ఐశ్వర్యాన్ని తెరిచాడు. Now it is on our part to enter into that and enjoy that treasure. ఇప్పుడు మన భాగం అది మనం దానిలోనికి వెళ్ళి దాని అంతటిని కూడా రుచి చూడడం అనేది. Many of us very good at understanding the messages which filled with the rules and regulations of Christianity. మనలో చాలా మంది క్రైస్తవులు ఉన్న నియమ నిబంధనల గురించి చెప్తే చాలా బాగా అర్థమవుతాయి. We are good at listening and understanding the doctrine of Hebron. మనం మరి హెబ్రోన్ మెసేజ్లు విని అర్థం చేసుకోవడంలో మనం ఎంతో నిష్ణాతులం. But when we are preaching the revelation of Lord Jesus Christ, you will feel sleepy. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత గురించి చెప్తామో మరి నిద్రమత్తులో ఉన్నట్టు వింటాం. You will feel very dull. మరి నువ్వు ఎంతో చాలా నిరుత్సాహం కనబడతావు. Because it is not given to you. ఎందుకంటే అది నీకు ఇవ్వబడలేదు. That should be given by God. అది దేవుని చేత మాత్రమే ఇవ్వబడాలి. You cannot understand by your own efforts. నీ సొంత ప్రయత్నం ద్వారా నువ్వు దీన్ని అర్థం చేసుకోలేవు. Because you came here and you're not enjoying the word. నువ్వు వాక్యంలో సంతోషించట్లేదు వచ్చి. Because when you are coming here, you are not prepared your heart. ఎందుకంటే నువ్వు వచ్చే ముందు నీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోలేదు. Lord, let me see you and your son in thy word through the person who are preaching here. ప్రభువా మరి ఇక్కడ బోధించేటువంటి వ్యక్తిలో నీ యొక్క వాక్యాన్ని నీ కుమారుని ప్రత్యక్షతను నన్ను చూడనివ్వని చెప్పలేదు. If you come in that way, you will understand this message. నువ్వు ఆ విధంగా మందిరానికి వచ్చినట్లయితే ఈ వాక్యం నీకు అర్థమవుతుంది. Otherwise it will become a rocket science to you. లేదంటే ఇది ఏదో పెద్ద రాకెట్ సైన్స్ లాగా ఉంటుంది. You will never understand. నీకు ఎప్పటికి కూడా అర్థం కాదు. What a tragedy it is. ఎంత విషాదం ఇది. God should open this message to you. దేవుడు మరి నీకు ఈ వాక్యంలో వెలిగింపించును గాక.
Christian life is very simple life, very easy life. క్రైస్తవ జీవితం అనేది ఎంతో సులువైనది, చాలా సాధారణమైనది. Many people thinking it is very hard. చాలా మంది అనుకుంటున్నారు ఇది ఎంతో కష్టతరమైనది. Many people will not come to Christianity because they knew that it is very hard to live చాలా and మంది follow. క్రైస్తవంలోనికి రారు, ఎందుకంటే ఇది ఎంతో కష్టతరమైంది, మనం పాటించడానికి చాలా కష్టమైనది. Many people think twice or thrice to take baptism. చాలా మంది బాప్తిజం తీసుకోవడానికి 2-3 సార్లు ఆలోచించుకుంటారు. Because Christianity expects from you to remove your own self and come and depend upon God. ఎందుకంటే క్రైస్తవం అనేది నీ యొక్క స్వయాన్ని వదిలేసి యేసు ప్రభు పైన ఆధారపడడం నేర్పిస్తుంది. That's where we are doing mistake. మనము అక్కడ మరి తప్పుదం చేస్తున్నాం. We don't want to live our self life. మనము మన యొక్క స్వయాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. We will try with ourselves to make better life in that cursed land. మన స్వయం తోటే మనం బాగా కావడానికి ఆ శపించబడిన నేల మీదనే మనం ప్రయత్నిస్తున్నాం. We will keep on trying until our death. మనం మరణం వరకు ఆ విధంగానే ప్రయత్నిస్తాం. We will struggle but never enjoy the life. మనం ఎంతగానో ప్రయత్నిస్తాం కానీ మరి యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ జీవితాన్ని అనుభవించలేము. Now let us come to the final point. మరి మనం చివరిగా ముగింపులోనికి వద్దాం. Why it became very easy to Peter to live a Christian life? ఎందుకు పేతురుకి క్రైస్తవ జీవితం జీవించడం అంత సులువైపోయింది? Everything became very easy to Peter. ప్రతిది కూడా ఎందుకు పేతురుకి సులువైపోయింది? He never struggled. ఆయన ఎప్పుడు కూడా ప్రయాసపడలేదు. Even in front of leaders and the authoritarian people, he simply rejected their warnings also. మరి రోమా సైనికులు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత ఎదిరించినా అతను ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. And he was caught to be killed and preserved in the prison. అతను మరి చంపబడడానికి జైల్లో బంధించినప్పుడు కూడా భయపడలేదు. Did he fear in the jail? జైల్లో వేయబడ్డప్పుడు భయపడ్డాడా పేతురు? Because he was caught and chained in the jail. అతను మరి బంధించబడి గొలుసులతోటి సంఖ్యలు వేయబడ్డాడు. And soldiers were around him and taking care of him. చుట్టూ సైనికులు ఉండి అతని గురించి కావలి కాస్తా ఉన్నారు. Did he fear? దానికి భయపడ్డాడా పేతురు? He has no fear at all. అతనికి ఏమాత్రం కూడా భయం లేదు. He is simply sleeping there. అతను చాలా చక్కగా నిద్రిస్తున్నాడు. There is no fear at all. అతని లోపల ఏమాత్రం కూడా భయం లేదు. Tomorrow he is going to die. అతను రేపైతే తనను చంపేస్తారు. They are going to kill him with a sword. రేపు ఉదయమే అతన్ని మరి కత్తి తీసుకొని చంపేస్తారు అతన్ని. But today he is sleeping nicely. ఈ రోజు ఆయన ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. What a easy life it is. ఎంత సులువైనటువంటి జీవితం. Do you experiencing this easy life in your life? నువ్వు ఇలాంటి సులువైన జీవితాన్ని నీ జీవితంలో అనుభవిస్తున్నావా? No, it is not at all. Even we have come closer to that. మనము దాని దరిదాపులోనికి కూడా రాలేదు మనం ఇంకా. Why? Because Peter has such a easy and best life. ఎందుకు పేతురుకి అంత సులువైనటువంటి జీవితం ఉంది? Finally, let us read this verse. చివరిగా ఈ వాక్యాన్ని చదువుదాం. 1 John. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. Kindly read somebody. దయచేసి ఎవరైనా చదవండి. జీవవాక్యము కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుకొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవం ప్రత్యక్షమాయును తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. That's why it has become very easy to Peter. చదువుబడిన ఈ వచనం బట్టి పేతురుకు ఆ జీవితం ఎంతో సులువైంది. But today the men of God, the God servants and we, everybody is struggling to do in ministry and thrive in ministry. ఈ రోజు మరి దైవ సేవకులు ఎంతగానో పరిచర్యను కొనసాగించడానికి కష్టపడతా ఉన్నారు. See how hard it became to go outside and preach the gospel. చూడండి మరి బయటికి వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది ఎంత కష్టతరం అయిపోయింది. To give a simple tract to other person, how become hard it is. సువార్త పత్రిక వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఎంత కష్టతరం అయిపోయింది. Many God servants will say, I struggled a lot and I worked a lot without food, without anything. I tried and finally I built up this church. చాలా మంది దైవ సేవకులు అంటున్నారు, నేను మరి ఎంతగానో కష్టపడి తినకుండా రాత్రులు బావులు నిద్ర లేకుండా ఈ యొక్క సంఘాన్ని నేను కట్టానని చెప్తున్నారు. Who told you to struggle so much and build a church? ఎవరు చెప్పారు నువ్వు అంత కష్టపడి సంఘాన్ని కట్టు? That is not at all a spiritual life. అది ఎంత మాత్రం కూడా ఆత్మీయ జీవితం. That is your own struggle. అది నీ యొక్క సొంత ప్రయత్నం. God did not expect it from you. దేవుడు నీ నుండి ఎప్పుడు కూడా అది ఆశించలేదు. Who told you to do so much hard work? ఎవరు చెప్పారు దేవుని కోసం నువ్వు అంత కష్టపడమని? One day when Bhakti Singh brother telling to God,
Lord, every day I'm working so much and preaching so much, and today I'm tired. ఒకరోజు బక్సింగ్ అంకుల్ దేవునితో ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా నీ కోసం నేను ఈరోజు ఎంతగానో కష్టపడి అలసిపోయాను. The same word God also told to Baksing uncle. ఇదే మాటలు దేవుడు బక్సింగ్ అంకుల్తో అన్నాడు. Who told you to do that ministry? ఎవరు చెప్పారు నీకు ఈ పరిచర్య? Who told you to do distribute tracts? మరి ఎవరు చెప్పారు ఈ యొక్క కరపత్రికలు పంచమని? Who told you to share the gospel? ఎవరు చెప్పారు నా సువార్త చెప్పమని? Why you are doing with your own struggle, with your own energy? ఎందుకు నీ సొంత శక్తితో మరి ప్రయత్నిస్తున్నావు అన్నాడు. Stop immediately. దాన్ని వెంటనే నువ్వు ఆపేయి. That is not Christian life. అది క్రైస్తవ జీవితం కాదు. First of all, you have to come into the new life of Lord Jesus Christ. మొదటగా నువ్వు మరి క్రైస్తవ యొక్క జీవితంలోనికి రావాలి. What is this life? ఏంటి జీవితం? This life is hearing from God ఈ జీవితం యేసు ప్రభు నుండి వినడం and touching Lord Jesus Christ యేసు ప్రభు యొక్క మరి జీవాన్ని తాకడం and looking upon him. మరి కన్నులారా దాన్ని చూడడం. This ministry is based on how much you are looking Jesus Christ ఈ పరిచర్య యేసు ప్రభువును ఎంత చూస్తున్నాను పైన ఆధారపడి ఉంటుంది. and how much you are hearing Lord Jesus Christ ఎంత నువ్వు యేసు ప్రభు నుండి వింటున్నావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. and how much you touched him. ఎంతగానో నువ్వు మరి దేవుని తాకి చూస్తున్నావు అనే దాని మీద ఉంటుంది. And another means how much you tasted Lord Jesus Christ. ఇంకో విధంగా నువ్వు దేవుని ఎంతగా రుచి చూసావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. Without doing that, it is not you cannot do any ministry. ఇవన్నీ చేయకుండా నువ్వు పరిచర్య ఏమాత్రం కూడా చేయలేవు. Paul was left every ministry, everything, and went into a wilderness అపోస్తలుడైన పౌలు తనకున్న పరిచర్య అంతా వదిలేసి అరేబియా దేశానికి వెళ్ళాడు. to see the Lord, to hear the Lord, to taste the Lord, and to touch the Lord. దేవుణ్ణి చూడడానికి మరి నిదానించి చూడడానికి, కన్నులారా చూసి వినడానికి, కనుగొనడానికి వెళ్ళాడు. See what John is telling here. మరి యోహాను ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? 1:2. మొదటి అధ్యాయము 2వ వచనం. The life was made manifested, ఆ జీవం ప్రత్యక్షమాయను, and we have seen it, మేము దా జీవాన్ని చూసాము, and testify it to proclaim to you the eternal life. ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయచ్చు. This life is not which Adam has, ఈ జీవము ఆదంలో ఉండింది కాదు, and it is not the life that coming from Adam. అది ఆదం నుండి వచ్చినటువంటి జీవం కాదు. This life is not that we are living today now. ఆ జీవము ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి జీవం కాదు. This life is completely Christ life. ఆ జీవము కేవలం క్రీస్తులో మాత్రమే దొరికేది. It comes every time when you are going to him and depending on him. ప్రతిసారి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి మరి పొందుకున్నప్పుడు దొరికేది ఆ జీవం. Whenever you are going to Lord Jesus Christ and hearing him, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి నువ్వు ఆయన స్వరాన్ని వింటావో, and whenever you are going and touching him, ఎప్పుడైతే నువ్వు వెళ్ళి యేసు ప్రభువుని తాకి చూస్తావో, then you will come to know that what is that life. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ జీవం అంటే ఏంటని. Then only your life become easy. అప్పుడు నీ జీవితం ఎంతగానో సులువవుతుంది. And then only the aeroplane that left the airport, and it will come back for you also. అప్పుడు మాత్రమే మరి తిరిగి వెళ్ళిన విమానం కూడా నీ కోసం మళ్ళీ వస్తుంది. As it is came for brother Baksa Singh. మరి బక్సింగ్ అంకుల్ జీవితంలో జరిగినటువంటి విధంగా నీకు కూడా జరుగుతుంది. That's what the life God expecting you from you and me. ఇలాంటి జీవితాన్ని దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తున్నాడు. It is possible today with us. ఇది మనతోటి కూడా సాధ్యమవుతుంది. It may my message may look it may look like crazy for you. నా వాక్యం మీకు చాలా వింతగా అనిపించవచ్చు. Because nobody told in this way. మరి ఎవ్వరు కూడా ఈ విధంగా చెప్పరు. You may think he is a big topu. మీరు అనుకోవచ్చు ఈయన ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. I know big pastors. నాకు చాలా పెద్ద పాస్టర్లు He తెలుసు. did not tell like this. వాళ్ళు ఎవ్వరు కూడా ఈ విధంగా చెప్పలేదు. Are you a topu to tell all these things? నువ్వేమో పెద్ద గొప్పను అనుకుంటున్నావు ఇవన్నీ విషయాలు చెప్పడానికి. So we don't believe. మనం అందుకే దాన్ని నమ్మం. It is up to you. అది మీకే విడవబడుతుంది. Truth is truth. సత్యం ఎప్పటికి కూడా సత్యమే. We should believe the truth even a mad person comes and tells to you. ఒక పిచ్చి వ్యక్తి వచ్చి చెప్పినా కూడా ఆ సత్యాన్ని మనం నమ్మాలి. A person like me. మరి నాలాంటి వ్యక్తి చెప్పినా కూడా నమ్మాలి. Without any pastor's ID. ఏమాత్రం మరి పాస్టర్ అనేటువంటి బిరుదు లేకుండా చెప్పినప్పుడు కూడా Other people rejected me because I don't have a representative letter from Hebron. చాలా మంది నన్ను తిరస్కరించారు ఎందుకంటే హెబ్రోన్ నుండి నాకు అలాంటి ఐడి లేదని. To tell a truth, I doesn't need any letter from Hebron. సత్యం చెప్పడానికి నాకు హెబ్రోన్ నుండి ఎలాంటి ఉత్తరం అవసరం లేదు. The truth is coming and it is your part to believe it.
మరి సత్యం మీకు ప్రకటించబడుతుంది, అది మీకు మీ ఉద్దేశం, మీరు వింటారా? If you believe it is truth, you will go home, then you will pray to the Lord Jesus Christ. Lord, today I heard a message, is it true? నువ్వు సత్యమని నమ్మితే విన్న తర్వాత నువ్వు వెళ్ళి ప్రార్థిస్తావు, ప్రభువా ఈ రోజు నేను ఒక మెసేజ్ విన్నాను, అది నిజంగా సత్యమా అని. If it is true, అది సత్యమైతే then give that life to me. ప్రభువా ఇది నిజంగా సత్యమైతే మరి ఆ జీవాన్ని నాకు ఇచ్చు, Let me enjoy that. నేను దాన్ని రుచి చూడక సాయం చేయండి. There is riches in Christ. మరి క్రీస్తులో ఎంతో ఐశ్వర్యం ఉంది. The unsearchable riches in the life of Christ. శోధింప శక్యం గాని క్రీస్తు జీవం ఉంది. If you understand Him, ఇప్పుడు నీకు అర్థమైతే ఆ విషయం, the treasures that has been hidden from the generations will open for you. మరి ఎన్నో మరి తరాల నుండి మరుగైనటువంటి ధనాగారాన్ని దేవుడు నీకు ఇస్తాడు. Sometimes that treasure may not be even open to brother Bhakta Singh. కొన్నిసార్లు ధనాగారం చాలా భాగం మరి భక్తి అంకుల్ కూడా తెరవబడలేదు. He may enjoy some part of that treasure, దానిలో కొంత భాగం మాత్రమే అనుభవించాడు. but leftover, whatever leftover from brother Bhakta Singh, ఇంకా ఏదైతే మిగిలి ఉందో you may enjoy that. You can enjoy it today. దాన్ని నీవు ఎంజాయ్ చేయొచ్చు ఈ రోజు. What a privilege we have. ఎంత ఆధిక్యత మనకు అది. Let us bless this word. మరి దేవుడి వాక్యాన్ని Let us దీవించు. close our eyes and pray. మరి వాక్యం గురించి ఒక చిన్న ప్రార్థన Why I told this message? ఎందుకు నేను మీ వాక్యాన్ని చెప్తున్నానంటే, We are in the ministry. మనం పరిచర్యలో ఉన్నాం. Our ministry should not like a hard risking, hard struggling ministry. మన పరిచర్య ఎంతో కష్టంతో మరి ప్రయాసతో కూడిన విధంగా ఉండకూడదు. When you are cooking, it should not be like you are struggling a lot to cook a nice food. నువ్వు వంట చేస్తున్నప్పుడు ఎంతో ప్రయాసపడి రుచికరమైన వంటకం చేస్తున్నట్టు ఉండకూడదు. But you have to enjoy the life of Lord Jesus Christ, then you have to cook. దేవుని జీవాన్ని నువ్వు దాన్ని అనుభవిస్తూ ఆ వంట పరిచర్య చేయాలి. When you are working here and cleaning the church and nobody will help you, నువ్వు మందిరం శుభ్రం చేసేటప్పుడు వేరే ఎవరు కూడా నీకు సాయం then you will చేయలేకపోవచ్చు. become angry. నీకు అప్పుడు కోపం వస్తుంది. You will feel very hard and tired. నువ్వు ఎంతో అలసిపోయి మరి చాలా విచారంగా కనిపిస్తావు. You will look like strained. మరి నువ్వు ఎంతో నీరసంగా కనిపిస్తావు. And then your BP will raise. అప్పుడు నీకు మరి బీపీ కూడా చాలా పెరిగిపోతుంది. You will shout on others. వేరే వాళ్ళపైన అరుస్తావు. Why you are not doing? ఎందుకు మీరు చేయట్లేదు? That is not Christian life. అది క్రైస్తవ జీవితం That కాదు. is not the life of Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ఇచ్చే జీవం కాదు. That is life of the which came from Adam. అది ఆదాం నుండి వచ్చినటువంటి జీవం. Today you have to enter into the life of Lord Jesus Christ, ఈ రోజు నువ్వు యేసుక్రీస్తు యొక్క జీవంలోనికి ప్రవేశించాలి. which strengthens you and which makes your life easy. అది నిన్ను బలపరిచి మరి నీ జీవితాన్ని ఎంతో సునాయాసంగా చేస్తుంది. That life you needed now. ఆ జీవితం నీకు ఈ రోజు కావాలి. Ask the Lord for that life. దేవుని అడగండి ఆ జీవం కోసం. May the Lord help this message to understand. మరి దేవుడు ఈ వాక్యం మనకు అర్థమవునట్లు May the Holy Spirit make us to understand this పరిశుద్ధాత్మ message. దేవుడు ఈ వాక్యం అర్థం కావడానికి మనకు సాయం చేయను. Let us pray. మనం